హరిత ప్రపంచం. 4th క్లాస్ ఎన్విరాన్మెంట్లో సెకండ్ లెసన్ హరిత ప్రపంచం. ఇక్కడ తాతగారితో సెలవు రోజున తన తోటకు వెళ్ళింది. అక్కడ మొక్కలన్నింటినీ పరిశీలించింది. తాత, మొక్కలు అన్ని ప్రదేశాలు పెరుగుతాయా? అవును తల్లి, మొక్కలు ప్రపంచంలో ప్రతిరోజు పెరుగుతాయి. తాత, ప్రదేశాలు అన్ని రోజులకు పెరుగుతాయి. మన చుట్టూ ఉన్న అనేక మొక్కలు, వృక్షాలు మనం చూస్తుంటాం. అవి మన ప్రపంచాన్ని పచ్చగాను రంగులమయంగాను చేశాయి. అటువంటి మొక్కలు ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో పెరుగుతుంటాయి. నేల మరియు వాతావరణాన్ని బట్టి వివిధ ప్రాంతాల్లో మొక్కలు పెరుగుతాయి. నివాస స్థలం ఆధారంగా ఉండి అవి మొక్కలపై పెరిగే నీటి మొక్కలు, నేలపై పెరిగే మొక్కలు. మర్రి, రావి, మామిడి, చింత, బార్లీ వంటి వృక్షాలు మైదాన ప్రాంతాల్లో పెరుగుతాయి. అదేవిధంగా నీటిలో పెరిగే మొక్కలు, నీటి మొక్కలు రక్వీడ్, గుర్రపు డెక్క వంటి మొక్కలు నీటిపై మోగుతాయి. కలువ, తామర మొక్క వేర్లు నీటి అడుగులో పాతుకొని ఉండి నీటి పై భాగాన్ని పెరుగుతాయి. అదేవిధంగా హైడ్రిల్లా, టేప్గా మొక్కలన్నీ నీటి కోసం పెరుగుతాయి. మడ చెట్లు బురద లేక చిత్తడి నేలల్లో పెరుగుతాయి. అదేవిధంగా మొక్కల వేర్లను ఉండే ప్రదేశాన్ని బట్టి రాయవచ్చు. తాత, ఆ కుందేలు అదిగో నేలలో నుండి క్యారెట్ మొక్కను తవ్వి తీస్తోంది. తాత సంతోషంతో, కుందేలు క్యారెట్ దుంపలు తవ్వుకుంది చూడు. క్యారెట్ నుండి టమాటా చెట్లు లోపల ఎందుకు ఉంది? అవును, హిమ కొన్ని మొక్కల్లో వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంది. క్యారెట్ కూడా వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసి ఒక మొక్క కనుక బీట్రూట్, ముల్లంగి వంటివి నేలలో పెరుగుతాయి. అన్ని మొక్కల్లో పెరుగుతాయి. వేర్ల మొక్కలు గట్టిగా సరిగ్గా అతుక్కొని నేల నుండి పోషకాలు మొక్కల్లో కలుస్తాయి. మొక్కల్లో వేర్లు 2 రకాలుగా ఉంటాయి. ప్రధానంగా బలంగా పెరుగుతూ దానికి అన్ని వైపులా వేరు పెరిగితే దాన్ని తల్లి వేరు అంటారు. ఉదాహరణ మర్రి, వేప, మర్రి, చింత మొదలైనవి. గుబురు వేర్లు పీచు కామస్ పట్లు వేర్లను చల్లదనం కోసం ఉపయోగించి కూల్ మ్యాట్లలో, దుస్తుల్లో ఉండే అలమారీల వంటి వాసన కోసం ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ వేర్లను ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలు నేలలో సువాసన తైలంతో దోషాలను తరిమే పదార్థంగాను ఉపయోగిస్తారు. హిమ, నీకు ఈ పువ్వులు బాగా తెలుసా? నాకు తెలియదు తాత. ఈ పువ్వులు మొక్కలు రంగురంగుల భాగాలను దేశంగా పిలుస్తారు, లేక భాగాన్ని రేగా పిలుస్తారు. ఇవి కాక పువ్వుకు రక్షణ తంత్రం కాదు, కేవలం అందుకోకూడదు. పుష్పంలోని భాగాలు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అండకోశం, కాండం, రక్షణ తంత్రం, మొక్కలు మొదలైనవి. ఆకర్షక పత్రం, కేసరం. పుష్పాలు వివిధ రకాలుగా వివిధ ఆకార, రంగులలో, పరిమాణంలో ఉంటాయి. పుష్పాల అలంకరణలో ఉపయోగిస్తారు. మందారం, వేప, తులసి మొక్క పుష్పాల ఔషధాలను ఉపయోగిస్తారు. గులాబీ, మల్లె, బిల్లి, లావెండర్ పుష్పాల నుంచి సువాసన వెదజల్లుతుంది. వాటిలో సెంట తయారీలో, సౌందర్య తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని పువ్వులను ఆహారంగా కూడా తీసుకుంటారు. అదేవిధంగా హిమ పువ్వు ముద్దుగా పెరుగుతాయని మీకు తెలుసా? అవును తాత, నాకు ఆకలి వేస్తుంది. కొన్ని పండ్లు తిందామా? తాత ఆమెకు కొన్ని ద్రాక్ష పండ్లు మరియు సపోటా ఇచ్చాడు. ఆ పండ్లను తిని వాటిని విత్తనాలు లేకపోవడం వారికి ఆశ్చర్యం అనిపించింది. పండ్ల స్థితిలోనూ కూడా విత్తనాలు ఉంటాయని నాకు తెలుసు, కానీ నేను తిన్న ద్రాక్ష పండ్లు విత్తనాలు లేవు. ఎందుకని? ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పండ్లను హైబ్రిడ్ విత్తనాల ద్వారా పండిస్తున్నారు.
ఫలాలు కూడా పండ్లను ఆవశ్యకత ఖనిజాలను మరి అందిస్తారు. ఈ పీచు పదార్థాలు కలిగి ఉంటాయి. ఉగాది పచ్చడి ప్రత్యేకంగా మాత్రమే తయారు చేసే పదార్థం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పండ్ల యొక్క ప్రత్యేకత వంటగా ప్రసిద్ధి చెందింది. టమాటా, బెల్లం, వేపపూత, పచ్చి కొబ్బరి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ దినుసులన్నీ మొక్కలుగా తయారు చేసి పచ్చడిగా మన జీవితంలో మనకు కలిగే భావోద్వేగాలను చెందిస్తాయి. నిమ్మ, వేప, అరటి వంటి మొక్కల్లో ప్రతి భాగాన్ని ఉపయోగపడకుండా ఆవును హిమ మొక్కలు మానవుని ప్రకృతికి ప్రసాదించినవి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు సంస్కృతిని ఉపయోగించినందుకు ఆహారాన్ని తాత నేను మన తోట నుండి కొన్ని ఫలాల పుష్పాలు కలిగి ఉంటాయని పుష్పాల నుంచి మొక్కలు చిన్న బలం నుంచి వృక్షాలు వంటివి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన వృక్షాలు కావున మనం ప్రకృతిని పరిరక్షించాలి. ప్రకాండ వ్యవస్థ తల్లి వేరు, గుబురు వేరు, ఖనిజ లవణాలు, పశు పోషకాలు, పూలదండ, శీతలకృతి మొదలైనవి. కీటక ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా ప్రతి మొక్క కూడా పండిస్తూ పూలు పూస్తాయి. వివిధ రకరకాలుగా వాటి యొక్క సేవలను మనిషికి అందిస్తున్నాయి. తాత నేను తోటలోకి వెళ్ళి కొన్ని ఫలాల పుష్పాలు సేకరించాను. పుష్పాలలో మంచి పూల దండను కూడా తయారు చేశాను. నేను బహుమతి తీసుకో. కృతజ్ఞతలు. పూలదండ చాలా అందంగా ఉంది. మొక్కలు, చెట్లు ప్రకృతి మరియు ప్రసాదించడం వరం. మొక్కలు, వృక్షాలు మరియు అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ మన అభివృద్ధి కోసం ముసుగులో చెట్లు విచక్షణరహితంగా పడేస్తున్నాను. మొక్కలు 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ. వేర్లు 2 రకాలు, తల్లి వేరు, గుబురు వేరు మొదలైనవి. విషయ అవగాహన. మొక్కల్లో జరిగే ఉపయోగాల గురించి రాయండి. భూమి మీద పెరిగే మొక్కలు, నీటి మొక్కలు ఉదాహరణ ఇవ్వండి. ఈ విషయం అది ప్రశ్నించడం, పరిగణించడం. మీ గ్రామంలో ఎవరికోసమైనా కొలను వివిధ రకాల మొక్కల గురించి తెలుసుకోవడానికి ఈ ప్రశ్న చేశారు. ప్రయోగాలు చిత్రప్రసంగం. దగ్గరలోని ప్లాస్టిక్ నుంచి అదేవిధంగా పిలుచుకున్న మొక్కకు సంబంధించి సమాచార నైపుణ్యాలు ప్రయోజనం. మొక్కల్లో కాండాన్ని అడ్డంగా వేరు వ్యవస్థను బొమ్మల గీయడం, నమూనా తయారు చేయడం, వివిధ రంగులు తయారు సంబంధించి ఉంటుంది. ఈ విధంగా అంటే విషయ అవగాహన ఒకటి, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, సమాచార నైపుణ్యం, ప్రాజెక్టులు, బొమ్మలు గీయడం, నమూనా తయారు చేయడం, ప్రశంస. ఇవన్నీ పిల్లలు చదివే కొద్ది విషయావగాహన, జ్ఞాన నిర్మాణం వంటివి ఈ పిల్లలకు ఏర్పడే అవకాశం అన్నమాట. ఇది డీఎస్సీ అభ్యర్థులకు బుష్ వచ్చే అవకాశం ఉంది. సో అందరూ నిర్లక్ష్యం వహించకుండా నేర్చుకోవడం చాలా అవసరం. నేర్చుకోవడం కాదు, అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్నప్పుడే ఈ పాఠ్యం విషయాంశాలు పూర్తిగా అర్థమవుతాయి పిల్లలకు, అదేవిధంగా డీఎస్సీ అభ్యర్థులకు కూడా. వాడు ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా చక్కగా రాయడానికి వీలవుతుంది. ఓకే మై డియర్